తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. పరువు పోయిందని నిఖిత ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది నిఖితను తల్లి సుజాత. గతంలో కూతురు కడుపులోని బిడ్డను డెలివరీ చేసి మరీ చంపింది సుజాత. చంద్రగిరి మండలం నరసింగాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత శుక్రవారం నిద్రిస్తున్న నిఖితను చంపి గంటల వ్యవధిలో మృతదేహాన్ని కాల్చేసింది తల్లి సుజాత. సాధారణ మరణమని బంధువులు నమ్మించేందుకు ప్రయత్నించింది. నిఖిత హత్యలో సుజాతకు ఎవరు సహకరించారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ నిఖితల వాట్సాప్ చాట్ ను కూడా బయటకు తీశారు పోలీసులు. అమ్మ తనకు విషం పెట్టి చంపబోతోందని అంటూ వాట్సాప్ లో అజయ్ కు మెసేజ్ చేసింది నిఖిత. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. దీనికి సంబంధించి ఇన్పుట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి కార్తీక్ నడి తెలుసుకుందాం. కార్తీక్, నిఖితను తల్లి ఏ విధంగా చంపింది? పోలీసులు వెర్షన్ ఎలా ఉంది? ఖచ్చితంగా పరువు పోయిందన్నటువంటి ఉద్దేశంతోనే తన కూతురు తమ కులానికి చెందినటువంటి వ్యక్తిని కాకుండా వేరే కులానికి చెందినటువంటి వ్యక్తిని ప్రేమించిందనేటువంటి కసితోనే కన్న తల్లి కన్న కూతుర్ని అత్యంత దారుణంగా ఊపిరాడకుండా హత్య చేసిన ఘటన వారం క్రితం వెలుగులోకి వచ్చింది. అయితే దాన్ని మొదట సాధారణ మరణంగా కూడా తల్లి అందరినీ నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో తల్లి సుజాతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి క్రమంలో హత్య ఘటన అనేది హత్య వ్యవహారం అనేది కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఏడాది క్రితం కూడా స్థానికంగా ఉన్నటువంటి మిట్టపాలానికి చెందినటువంటి అజయ్ అనే యువకుడిని కూడా నిఖిత ప్రేమించడం కూడా జరిగింది. ఈ ప్రేమ వ్యవహారం అనేది ఇటు తల్లికి కానీ తండ్రికి కానీ నచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొదట ఆ సమయంలోనే నిఖిత గర్భవతి అవ్వడం కూడా జరిగింది. ఆ సమయంలో డెలివరీ చేసి మరి ఆమె బిడ్డను చంపింది. ఏడాది తర్వాత తిరిగి మళ్ళీ అదే ప్రేమను కంటిన్యూ చేస్తున్నటువంటి నేపథ్యం చాలా కోపంతో ఆగ్రహవేశాలతో ఇప్పటికైనా సరే ప్రియుడితో మాటలు ఆపాలి, చాట్ చేయడం కూడా ఆపివేయాలంటూ కూడా చెప్పినటువంటి క్రమంలో ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గొడవ జరిగిన మరుసటి రోజే ఈ యొక్క హత్యకు సుజాత ప్లాన్ వేసింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్నటువంటి కన్న కూతురు నిఖితను మైనర్ బాలిక 17 ఏళ్ళు ఉంటుంది. ఆ అమ్మాయిని నిద్రపోతున్నటువంటి క్రమంలోనే ఊపిరాడకుండా చంపినట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా వెల్లడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే తల్లి సుజాతతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే ఆమె ఒక్కరే ఈ హత్యకు సహకరించారా లేదంటే ఇంకెవరైనా సహకరించారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఒక రకంగా చంద్రగిరి నియోజకవర్గం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పాలి. అత్యంత పాశవికంగా పరువు ఏదైతే బయట వ్యక్తిని కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని ప్రేమించడమే తప్పుగా భావించినటువంటి తల్లి మొదట గర్భవతిగా ఉన్న కన్న కూతురికి డెలివరీ చేసి ఇంట్లోనే ఆ బిడ్డను చంపడమే కాకుండా ఏడాది తర్వాత కూడా అదే కసిని పెంచుకొని మరి కన్న కూతురిని కూడా ఏమాత్రం విచక్షణ లేకుండా కూడా చంపడం మాత్రం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటన మీద కూడా ఇప్పటికీ కూడా పోలీసులు చాలా లోతుగానే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో పోక్సో కేసులో 4 నెలల పాటు నిఖిత ప్రియుడు ఎవరైతే ఉన్నారో అజయ్ 4 నెలల పాటు పోక్సో కేసులో జైల్లో ఉన్నారు. జైల్లో విడుదలైన తర్వాత మళ్ళీ తిరిగి ప్రేమను కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇది తట్టుకోలేకే సుజాత ఈ విధంగా కన్న కూతుర్ని చంపడానికి పక్కా ప్లాన్ ప్రకారం ప్లాన్ వేసి మరీ చంపి గంటల వ్యవధిలోనే కాల్చివేసి సాధారణ మరణంగా కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే అది స్థానికులకు గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ బాలిక మరణం మీద అనుమానం వ్యక్తం చేయడం నేపథ్యంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఎన్టీవీనే మొదట ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకుని వచ్చింది. దాని తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో తల్లే హంతకురాలిగా కూడా బయటపడినటువంటి